ఇప్పుడు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొదటి డిసోసియేషన్ నుంచి వచ్చే H+ తో పోల్చితే రెండో దాని నుంచి వచ్చేది మూడో దాని నుంచి వచ్చే H+ నెగ్లిజిబుల్. అర్థమవుతుందా? అది కేఏకి చెప్పాను, అబ్బా, H+ కి చెప్పకపోతే. మొదటి డిసోసియేషన్ ద్వారా H+ తో పోల్చితే రెండో డిసోసియేషన్ నుంచి వచ్చే H+ మూడోది నెగ్లిజిబుల్. అనగా అంటే ఈ కంటైనర్ మొత్తానికి H+ కన్సంట్రేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి నువ్వు? KA√KA1CA తీసుకోవాలి. KA2 పట్టించుకోకూడదు, KA3 పట్టించుకోకూడదు, KA అసలు పట్టించుకోకూడదు. ఎందుకు సార్ అంటే ఇందాకే చెప్పారు కదా సార్. ఏం చెప్పాను ఇందాక? మొదటి KA1తో పోల్చితే KA2 KA3 నెగ్లిజిబుల్ కాబట్టి అని ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు మీరు. అర్థమవుతుందా? సో కంటైనర్ మొత్తానికి H+ కన్సంట్రేషన్ ఒకటే ఉంటుంది. ఒక కంటైనర్లో H+ కి వేరు కన్సంట్రేషన్స్ ఉంటాయా? ఉండవు. సరే, కంటైనర్ మొత్తానికి ఒకటే H+ కన్సంట్రేషన్. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫస్ట్ డిసోసియేషన్ నుంచి తీసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? పక్కాగా చెప్పాను, స్ట్రాంగ్ గా చెప్పాను, ఇంకా తిరుగులేదు దీనికి. మరి దీనికి ఏ ఎక్సెప్షన్ అది ఇది ఉండదు. ఓకేనా? మన సిలబస్ లో అసలు ఉండదు. మీ సిలబస్ లో పరిచయమే ఇంత పెట్టారు దీని గురించి. అర్థమైందా? సరే అబ్బా, మరి దానివల్ల ఇంకేమైనా అవకాశం ఉందా అంటే ఆగండి, ఇంకొక ఇంపార్టెంట్ విషయం వస్తుంది.